అంటే ప్యాషన్ ఉన్న వాళ్ళు ఇట్లాంటి ఎస్పెషల్లీ ఇట్లాంటి బ్యూటిఫుల్ లొకేషన్స్కి వచ్చినప్పుడు డ్రైవ్ చేస్తుంటే ఆ ఫీలింగే వేరు. ఆ సిటీలో ఆ ట్రాఫిక్లో డ్రైవ్ చేసి ఆ పొల్యూషన్ల కన్నా ఇట్లాంటి వాతావరణంలో ఈ ఘాట్ సెక్షన్లో ఘాట్ రోడ్స్లో డ్రైవ్ చేయడం అనేది బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. ఎస్పెషలీ ఈ కర్వ్స్ ఉన్న దగ్గర కొంచెం కేర్ఫుల్గా డ్రైవ్ చేయాలనుకోండి. అసలు స్టీరింగ్ ఇవ్వబుద్ధి అయితే లేదు. మా వారేమో భయపడతా ఉండు నేను ఎట్లా డ్రైవ్ చేస్తాను ఏందో అని, తను డ్రైవ్ చేయాలనుకుంటున్నాడు. కానీ నాకేమో నేనే డ్రైవ్ చేస్తే బాగుండని నాకు అనిపిస్తుంది. తొందరగా మైసూర్ వెళ్ళిపోవాలి, తనకి చిన్న పని ఉంది మైసూర్లో, అందుకే తొందరగా వెళ్ళిపోవాలన్న హడావుడిలో ఉన్నాం. నైట్ ఏం అవ్వదు పాప, మనకు ఒక 4 to 5 hours పడుతుంది అంతే. సూరజ్ నువ్వు ట్విస్టీస్ చూస్తా ఉన్నావు కదా, ఎన్ని ట్విస్టీస్ వస్తున్నాయి, రోడ్ ట్విస్టీస్. ఇష్టమా బేటా టర్నింగ్స్ అంటే ఇష్టమా? ట్విస్టీస్ చేస్తుందా అమ్మాయి? ట్విస్టీస్ కొంచెమే ఉంది పాప ఇక్కడ, ఇప్పుడు వస్తుంది. చూసినా ఫుల్ ట్విస్టీ ఉంది. ఆగిపోదామా? స్క్విడ్ గేమ్ క్రియేటర్ పేరు నాకు కూడా తెలియదు బేటా, అదేదో కొరియన్ మూవీ, అది నాకు ఐడియా లేదు. మరేం తెలుసు, కానీ అతని పేరు నాకు ఐడియా లేదు బుజ్జి. నీకు ఎట్లా తెలుసురా స్క్విడ్ గేమ్స్? స్క్విడ్ గేమ్స్ లో ఒకటి ఉంటుంది చూడు, స్టార్ట్ స్టాప్ ఉంటుంది, రెడ్ అండ్ గ్రీన్, రెడ్ లైట్ గ్రీన్ లైట్ ఉంటుంది కదా, దానికి ఒక సాంగ్ వస్తుంది, ఒకసారి ఆ సాంగ్ పాడండి. చూస్తుందా చాలా తెలుగు సినిమాలల్లో చాలా సినిమాలల్లో సాంగ్స్ ఇక్కడ షూట్ చేస్తారు. ఇది ఊటీలో షూటింగ్ స్పాట్. మొత్తం ఏరియా అంతా ఏ కాలం చూసినా ఇట్లనే ఉంటుంది, ఫుల్ వైడ్గా ఉండి ఇట్లా ఎత్తుకుంటుంది. వర్షాకాలంలో కొంచెం ఎక్కువ గ్రీన్ ఉంటుంది. ఈ లొకేషన్ చాలా బాగుంటుంది. మాన్సూన్లో వస్తే దాని అందం తెలుస్తుంది, కానీ ఇప్పుడు టైం లేదని మేము ఎక్కువ ఆగుతలేము. లొకేషన్ మాత్రం బ్యూటిఫుల్ ఉంది. అది బండిపూర్ ఫారెస్ట్ ఉంది కదా, ఆ రూట్ లో కూడా చాలా బాగుంది. ఇట్లా ఇంకొక రూట్ ఉంటుంది మనం డౌన్ వెళ్ళేటప్పుడు, అది బ్లైండ్ కర్వ్స్ ఉంటాయి కదా, డౌన్ లో కొంచెం కష్టం అని ఈ రూట్ ఎంచుకున్నాం. ప్లస్ ఈ రూట్ లో వెళ్ళనియరు అవుట్ సైడ్ స్టేట్ వెహికల్స్ ని కింద నుంచి ఊటీ పైకి ఎక్కడానికి హెయిర్పిన్ బెండ్ రోడ్ కు వెళ్ళొచ్చు, కానీ దిగడం మాత్రం కంపల్సరీ ఈ రూట్ నుంచి రావాల్సిందే, అటు నుంచి వెళ్ళనియరు. ఎందుకంటే అప్ హిల్ డ్రైవ్ చేయడం కన్నా డౌన్ హిల్ డ్రైవ్ చేయడం చాలా డేంజరస్. చాలా మందికి అలవాటు ఉండదు, తెలియదు ఎట్లా చేయాలో. చాలా మంది ఏం చేస్తారంటే వెహికల్స్ లోపలికి వెళ్ళిపోతే చాలా మంది ఏం చేస్తారంటే హైయర్ గేర్స్ లో డ్రైవ్ చేస్తారు, లేకపోతే ఇంజిన్ ఆఫ్ చేస్తారు, లేకపోతే న్యూట్రల్ లో డ్రైవ్ చేస్తారు. అట్లా చేస్తే ఇంజిన్ కంట్రోల్లో ఉండదు, ఎప్పుడు ఇంజిన్ బ్రేక్ పడదు. ఇంజిన్ ఎప్పుడు సెకండ్ గేర్ లోనే ఫస్ట్ గేర్ లోనే ఉంటేనే అది కంట్రోల్లో ఉంటుంది, లేకపోతే ఉండదు. జనాలకు తెలియక యాక్సిడెంట్స్ అయితే. అందుకే అటు సైడ్ నుంచి డౌన్ రానివ్వరు, అప్ ఎక్కొచ్చు, డౌన్ మాత్రం రానివ్వరు. డౌన్ రావాలంటే ఈ గుడలూరు రూటే రావాలి. అవును బేటా, అవును బేటా. ఏంది బేటా ఇది? అరే అవును కదా, ఇది నీదో శాండ్ టైమర్. బాగుందిరా నీ శాండ్ టైమర్, చూద్దామా? అయిపోతుంది. పింక్, అవును బేటా, పింక్ ఎక్కువ ఉంది, పింక్ శాండ్ ఎక్కువ ఉంది. ట్విస్టీ వచ్చింది. ఏమైంది సూరజ్, కింద పడిపోయినావు ట్విస్టీలో? ఎందుకు అట్లా తిట్టుకోవడము? తిట్టొద్దు. బండిపూర్ ఫారెస్ట్ రూటే కాదు, ఈ గుడలూరు రూట్ కూడా బాగుంది. యాక్చువల్గా చాలా మంచి మంచి బ్యూటిఫుల్ లొకేషన్స్ ఉన్నాయి ఇట్లా చూడడానికి. అదేమో ఒక ఫారెస్ట్ ఒకటి చూస్తాం, నెక్స్ట్ ఆ ఘాట్ రోడ్ అనేది ఎక్స్పీరియన్స్ చేస్తాం. ఇక్కడ మధ్య మధ్యలో సైట్ సీయింగ్ ఉంది అండ్ లొకేషన్స్ కూడా చాలా బాగుంటుంది. ఈ లొకేషన్ లోనే
మజా వస్తుంది డ్రైవింగ్ చేస్తుంటే. యాక్చువల్గా ఎవ్వరు లేని టైంలో ఇక్కడికి ఈ రూట్లో వచ్చినప్పుడు మధ్యలో మనమే అందరు పబ్లిక్ ప్లేసెస్ కాకుండా రెగ్యులర్ ప్లేసెస్ కాకుండా ఎవరు లేని ప్లేస్ లాగితే చాలా ఫొటోస్ తీసుకోవచ్చు. ఇప్పుడు ఎంత మంచిగా ఉంది లొకేషన్, ఎవ్వరు లేరు. హైదరాబాద్ కూడా ఇట్లా ఉంటే ఎంత బాగుండేది. ఉన్న ఒక కేబీఆర్ పార్క్ ఉంటే దాన్ని నాశనం చేసేసింది. ఏం కాదు, దూరం నుంచి అప్ సైడ్ ఉంది, డౌన్ సైడ్ ఉంది మనకి వ్యూ. ఆయన బాబాడు ఉంటాడు, ఆయనకు అన్నీ తెలుసు. చిన్నప్పుడు ఏం చేస్తారు అన్నీ తెలుసు. ఒకటి ఏదన్నా ఒక్క చెప్తే 50 years అయినాక అది కూడా చెప్తారు. నాకు తెలియ చెప్పిండు. నాకు తెలియ పాపా పిల్లలు ఒక్కసారి బ్యూటిఫుల్ లొకేషన్ చూడండి. లొకేషన్ కింద డౌన్ సైడ్ చూడండి ఎంత బ్యూటిఫుల్ ఉందో. ఇక్కడ కనపడతలేదు, కొంచెం ముందుకు పోతే బాగా కనపడుతుంది. ఇవన్నీ ఏం మౌంటైన్స్? నీలగిరి మౌంటైన్స్. మనం నేను వెళ్ళింది ఇక్కడ కూనూరు కూడా ఎక్కడ ఉంది? నీలగిరి మౌంటైన్స్ లోనే ఉంది. పాపా అదంతా టీ గార్డెన్. నిన్న మనం వెళ్ళినాం కదా. వేరే ప్లేస్ లో ఎంత ఎక్స్పీరియన్స్డ్ డ్రైవర్ అయినా డెఫినెట్ గా ఘాట్ రోడ్స్ లో కొంచెం కాన్షియస్ గా ఉండాలి. కొంచెమేంది, చాలానే కాన్షియస్ గా ఉండాలి. కొంచెం అటు ఇటు అయినా రోడ్ ఎక్కడ కర్వ్ ఉందో, ఎక్కడ నారో ఉందో మనకు తెలియదు. అందులో కొత్త రూట్స్ లో చాలా ఏమన్నది జాగ్రత్తగా ఉండాలి.